వైసీపీలోకి మాజీ సీఎం కుమారుడు. ఏపీలో తెనాలి నియోజకవర్గానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఉన్న నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగాడు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రాబల్యం పోయాక ఆయన సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన రాజకీయంగా తీసుకునే స్టెప్ ఏంటి అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నాదెండ్ల మనోహర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతారు అనే వార్తలు వస్తున్నాయి. ఇది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. నాదెండ్ల వైసీపీలో చేరడం ఖాయమని వార్తలొచ్చాయి. తేదీని కూడా ఫిక్స్ చేసేశారు. ఇక అంతా రెడీ అనుకున్న సమయంలో ఆయన చేరిక ఎందుకో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ అంశం తెర మీదకు వచ్చింది. నాదెండ్ల వైకాపాలో చేరడానికి సంబంధించి కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెనాలి నియోజకవర్గం పరిధిలో ఒక టెలిఫోనిక్ సర్వే జరుగుతోందట. నియోజకవర్గం పరిధిలోని వాళ్లకు ఈ కాల్స్ వస్తున్నాయట. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటారని మీరు అనుకుంటున్నారు అనే అంశంపై ఈ సర్వే జరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఈ ఫోన్ కాల్లో ప్రధానంగా 2 పేర్లను చాయిస్గా ఇస్తున్నారని తెలుస్తోంది. ఒకటి నాదెండ్ల మనోహర్ పేరు కాగా మరోటి అన్నాబత్తుని శివకుమార్ పేరు. వీరిద్దరిలో ఎవరైతే బాగుంటుంది అనే ప్రశ్నలు సంధిస్తున్నారట. ఇప్పటి వరకు నాదెండ్ల మనోహర్ వైసీపీలో చేరకపోయినప్పటికీ ఆయన పేరును వైసీపీలో చేర్చడం చూస్తుంటే దాదాపు మనోహర్ చేరిక ఖాయమైనట్టే కనిపిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.